వర్క్ కోసం తెలుగులో అయితే ఎవరు చేయలేదండి యూట్యూబ్‌లో. ఐ థింక్ నేనే ఫస్ట్ అనుకుంటా. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్‌గా అయితే చెప్తాను చూసేయండి. హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వర్క్ వచ్చేసి ఏంటంటే నేను ఒక లేయర్ వర్క్ అనేది నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఆ వర్క్‌కి సంబంధించి నేను ఫస్ట్ ఏమేమి యూజ్ చేస్తున్నాననేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఎలా కుడుతున్నాననేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫుల్ ఈ వర్క్ అంతా కూడా ఫుల్‌గా కంప్లీట్ అయిపోయాక మొత్తం అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. యాక్చువల్‌గా ఇప్పుడు నేను ఏమేమి యూజ్ చేస్తున్నాననేది చెప్తానండి. ఈ వర్క్‌కి సంబంధించి ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. గ్రీన్ అండ్ రెడ్ కలర్ శారీ అనమాట. దీనికి రెడ్ శారీ అండి మొత్తం అంతా కూడా. పళ్ళు వచ్చేసి గ్రీన్ వచ్చిందనమాట. అండ్ బ్లౌజ్ కూడా గ్రీనే వచ్చింది. గ్రీన్ వచ్చింది కాబట్టి మనం దానికి కాంబినేషన్‌గా అయితే రెడ్ కలర్ యాడ్ చేసుకొని అయితే వేసుకోవాలి. నేను మీకు ఇక్కడ రిఫరెన్స్ పిక్ చూపిస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన డిజైన్ అదనమాట. మనం వాళ్ళు ఇచ్చిన డిజైన్‌కి తగ్గట్టుగా వేయాలి కాబట్టి నేను ఫస్ట్ లేయర్ అయితే అండి ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి వర్క్ కంప్లీట్ చేసుకునేటప్పుడు ఈ వర్క్ కోసం అయితే తమిళ్‌లోనో లేదంటే వేరే వేరే ఇంగ్లీష్‌లోని, హిందీలోని ఉంది గానీ తెలుగులో అయితే లేదనమాట. కానీ నేను డీటెయిల్‌గా అయితే చెప్తానండి. అంటే నేను యూట్యూబ్‌లో కూడా నేను చూసుకున్నాను. అంటే దీనికోసం ఏమైనా తెలుగులో చెప్పున్నారా అని చెప్పేసి. దీనికోసం డీటెయిల్‌గా అయితే ఎవరు చెప్పలేదండి. అంటే ఇది చాలా హెవీ వర్క్, పెద్ద వర్క్ కూడా. మీరు చూస్తున్నారు కదా లేయర్స్ అనేవి నేను ఫస్ట్ లేయర్ అంతా కూడా ఒక లేయర్ అయితే కుట్టేసుకున్నాననమాట. అంటే ఒక బీడ్ మీకు వి షేప్‌లా కనబడుతుంది కదా! అలా అయితే షుగర్ బీడ్స్ అయితే ఫస్ట్ కుట్టేసుకున్నానండి. అది కుట్టుకుంటేనే మనకి ప్యాటర్న్ అనేది కరెక్ట్‌గా వస్తది. లేదంటే గనక కొంచెం అసలు బాలేదు గూడా. అది గూడా చేసేసాను. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అది షేర్ చేస్తాను. అలా కుట్టడం వల్ల అంటే 3 కోణాలు సూదిగా 3 కార్నర్స్ కూడా కరెక్ట్ ఒకటే షేప్‌లో వచ్చేలా కుట్టుకుంటే, అది ఎంత చెత్త కింద తయారయ్యిందనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. 3 కోణాలు గూడా ఫస్ట్ ఒక కోణమే వచ్చేలా చూసుకోవాలి. ఆ కోణానికి మనం మిడిల్‌లో ఇలా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అనమాట. 3 లైన్స్ గూడా మనం వేసుకోవాలనమాట. ఫస్ట్ మాత్రం మొత్తం అంతా బ్లౌజ్ అంతా కూడా ఫస్ట్ లేయర్ మాత్రం వేసేసుకున్నాక, తర్వాత 2 లేయర్స్ మాత్రం మనం వెంటనే వేసుకోవడం అనేది జరుగుద్దనమాట. అలానే చేసుకోవాలి ఈ వర్క్‌కి. అంటే నేను కూడా ఇక్కడ మిస్టేక్ చేసిందేంటంటే, అతి తెలివితేటలు యూజ్ చేసి, అబ్బే లేదు 3 కోణాలు వేసుకుంటే అందంగా ఉంటుందేమో అని జెప్పేసి, నేను నెక్కగా అయితే వేయడం జరిగిందండి. నేను మీతో అది గూడా షేర్ చేసుకుంటాను. అది ఎలా తయారయ్యింది అని జెప్పేసి. అస్సలు మిస్ అవ్వకండి దీని నెక్స్ట్ వీడియో మాత్రం. అండ్ ఇంకా ఇప్పుడు లోపలొచ్చేసి నేను ఇందాక కుందన్స్ అంటించాను. మీరు గమనించారు కదా! కుందన్స్ మనం గ్లూతో అంటించేసుకోవడమే ఫ్యాబ్రిక్ గ్లూతో. అది కుందన్ అంటించేసుకున్నాక అది ఆరిపోయాక చుట్టూరు గూడా ఔట్‌లైన్ ఇవ్వాలండి. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని చుట్టూరు ఔట్‌లైన్ ఇవ్వాలి. అది ఔట్‌లైన్ ఇచ్చినాక అప్పుడు మనం లాంగ్ అండ్ షార్ట్ అనమాట. పైకి, కిందకి అలా లాంగ్ అండ్ షార్ట్ వేసుకోవాలి. కానీ ఇదైతే ముద్దగా వచ్చే లాంగ్ అండ్ షార్ట్ అయితే కాదండి. ఇది కొంచెం ఎలా అంటే మనం ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ దగ్గరగా మీరు చూడండి. నేను చూపిస్తున్నాను కొంచెం జూమ్ ఔట్ చేసి. ఫస్టే 1 అండ్ 2 వేసేసి లాంగ్ అనమాట. లాంగ్ తీసుకోవాలి. లాంగ్ షార్ట్‌కి బాగా చివరికి తీసుకొని, లాంగ్ తీసుకొని మళ్ళీ వెనక్కొచ్చేయాలనమాట. దాన్ని వెంటనే వెనక్కి లాగేయాలి. అక్కడే 2 నాట్స్ అయితే వేయకూడదనమాట. ఫస్ట్ 1, 2 చిన్నది అనమాట దగ్గర. ఫస్ట్ నాట్ వేయడం, మళ్ళీ చివరికి వేసుకొని మళ్ళీ వెనక్కి బ్యాకొచ్చేయాలనమాట. ఇలాంటి వర్క్‌కైతే మాత్రం ఇలానే వేసుకోవాలండి. ఇలా చేసుకుంటేనే మనకర్థమవుతది. ఒకవేళ మీకు అంటే కొంచెం లాంగ్ లెంత్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం ఫార్వర్డ్ అయితే చేశానండి వీడియోని. కాబట్టి ఒకవేళ గనక మీకు డీటెయిల్‌గా అర్థం అవ్వాలని అనుకుంటే గనక మన మనం వీడియో చూసేటప్పుడు సెట్టింగ్స్ అని ఉంటది. ఆ సెట్టింగ్స్ దగ్గర నార్మల్ తర్వాత 0.75 అలా ఉంటాయన్నమాట. మీరలా స్లో చేసుకొని కూడా చూడొచ్చు. చూడండి ఫస్ట్ 1 అండ్ 2 దగ్గరే వేసేస్తున్నాను. 1 అండ్ 2 దగ్గర వేసేసి లాంగ్ అండ్ షార్ట్ మాత్రం దూరంగా వేసి వెనక్కి లాగాలనమాట. వెనక్కి లాగితే అక్కడ మనకి లైట్ గ్యాప్ ఇచ్చినట్టు వస్తదనమాట. అలా ఫెదర్ వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి. అలా గోల్డ్ అయితే కంప్లీట్ చేసేసాను. నేను మీకు చూపించాను కదా! ఇదిగోండి ఇప్పుడు కూడా చూపిస్తున్నాను రిఫరెన్స్ పిక్.
ఆ రిఫరెన్స్ పిక్‌ని బట్టి మనకి లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసుకోవాలనమాట. అలా లాంగ్ అండ్ షార్ట్ కంప్లీట్ చేసేసాను. యాక్చువల్‌గా వాళ్ళు మనకి రిఫరెన్స్ పిక్ చూపిచ్చింది అండ్ బ్లౌజ్‌కి కూడా సేమ్ రిలేటెడ్‌గా ఉండడం వల్ల నేను అవే కలర్స్ యూజ్ చేసేసాను. నాకైతే పెద్ద కలర్ కాంబినేషన్స్ అవి గూడా నాకేం పెద్ద తేడా అయితే తెలియలేదండి. ఎందుకంటే మనం చూసినట్టే ఉంటది కదా! రిఫరెన్స్ పిక్ చూసినట్టే ఉంటుంది మనం వర్క్ చేసేటప్పుడు కూడా. ఇంకా వర్క్ అయితే ఇదిగోండి ఇలా అయితే కంప్లీట్ చేసుకుంటున్నాననమాట. మొత్తం అంతా గూడా రెడ్ అండ్ గోల్డ్ మొత్తం అంతా గూడా మొత్తం బ్లాక్స్ అన్నీ గూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని అండ్ ఇంకా షుగర్ బీట్స్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మిడిల్‌లో షుగర్ బీట్స్ వేసేసుకుంటే ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్దనమాట. అండ్ హ్యాంగింగ్స్ కూడా ఇది హ్యాండ్స్‌కి కూడా నేను ఇప్పుడు హ్యాంగింగ్స్ వస్తున్నాయి గదా! చిన్న హ్యాంగింగ్స్ అలాంటివి హ్యాంగింగ్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఒకవేళ ఎవరైనా చూసి స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు పోనీ స్టార్ట్ జేసుకుంటారు ఈలోగా అన్నట్టుగా నేను ఈ 3 డేస్ చేసిన వర్క్ అయితే మాత్రం చూపిద్దామనేసి ఇంకా నేను చూపిస్తున్నానండి. నెక్ కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాననమాట. నేను చెప్పాను కదా! కొంచెం పిల్లలు స్కూల్‌కి అది వెళ్ళడం దానివల్ల కొంచెం ఇంకా లేట్ అయిందనమాట నాకు వర్క్. అలానే పోస్ట్ చేయడానికి కూడా లేట్ అయిపోయిందండి. ఇంకా రెడ్ కలర్‌తో అయితే ఫుల్‌గా మొత్తం అంతా కూడా నింపేసుకున్నాక మిడిల్‌లో అంతా కూడా నేను షుగర్ బీడ్స్‌తో అయితే వర్క్ చేసేసానండి. ఆహ్, మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ గూడా నేను ఇంకా డీటెయిల్డ్‌గా అంటే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యాక నెక్ ఎలా చేశాను అండ్ హ్యాండ్స్ ఎలా వచ్చింది అండ్ ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చింది నేను అదంతా గూడా మళ్ళీ నేను షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు కొంచెం దీనికి బ్లాక్ చేయాల్సొచ్చింది ఈ బ్లౌజ్‌ని. అంటే ఇంకొక 2 బ్లౌజెస్ కొంచెం అర్జెంట్ ఉన్నాయన్నమాట. అవి కంప్లీట్ అయ్యాకనో లేదంటే ఇది కంప్లీట్ అయ్యాక అవి స్టార్ట్ చేయడం అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇంకా దీని వరకే చేస్తున్నాననమాట. ఇది కంప్లీట్ అయిపోతే మాత్రం నేను మీకు ఫుల్ డీటెయిల్ అయితే చెప్తానండి. బ్లౌజ్ అయితే మాత్రం చాలా బావుంది. నేను దీనికి ఎంత కాస్ట్ తీసుకుంటున్నాను, నాకెంత కాస్ట్ అయ్యింది, ఎన్ని థ్రెడ్స్ పడ్డాయి, ఇంకా నేను షుగర్ బీడ్స్ ఎన్ని పడ్డాయి, యాంటిక్ బీడ్స్ మీడియం సైజ్ ఎన్ని పడ్డాయి, ఈ మల్టీ కలర్ వైట్ స్టోన్స్ ఎంత పడ్డాయి ప్రతీది కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాననమాట. ఈరోజు జస్ట్ నేను లాంగ్ అండ్ షార్ట్ ఎలా చేయాలని మాత్రమే నేను మీకు చూపిద్దామనేసి అయితే రెడ్ అండ్ గోల్డ్ అయితే యాడ్ చేశానండి. అండ్ ఇంకా మిడిల్‌లో అయితే షుగర్ బీడ్స్ అనమాట. నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. షుగర్ బీడ్స్ వేయడం కోసమని నేను 14 నంబర్ నీడిల్ అయితే తీసుకుంటానండి. చూస్తున్నారు కదా! ముందైతే నేను నాట్ వేసేసుకుంటాను కింద. కింద నాట్ వేసుకొని ఇంక పైకి తీసేసుకొని ఇదిగోండి ఇలా షుగర్ బీడ్స్ అయితే ఇలా ఎక్కించేసుకుంటాననమాట. ఇలా ఎక్కించేసుకొని వర్క్ అయితే చేసేసుకుంటాను. నేను షుగర్ బీడ్స్ అన్నీ గూడా కవర్‌లో వేసేసుకుంటానండి. హాఫ్ కేజీ ప్యాకెట్ అయినా సరే, లేదంటే హాఫ్ కేజీకి కొంచెం తక్కువైనా సరే వేసేసుకొని ఇంకా ఆహ్, అందులోంచి ఇలా ఇలా గుచ్చుకుంటూ ఉంటాననమాట. అప్పుడు మనకి ఫ్రీగా సూదిలోకైతే ఎక్కేస్తాయన్నమాట. ఒక్కొక్కటి ఎక్కించుకునే పని లేకుండా. అండ్ ఇంకా చూడండి చాలా నీట్‌గా అయితే వచ్చిందండి. ఆహ్, మీకలా కనబడుతుంది కానీ ఫినిషింగ్ అవ్వాలి గదా! ఆ ఫినిషింగ్ అయ్యేసరికి ఇంకా చాలా నీట్‌గా అయితే కనబడతదనమాట. అంటే మీకు గ్యాప్స్ వస్తున్నట్టు కనిపించింది గదా! అది నేను జెప్పేది. ఇప్పుడు మీకు యెల్లోది చూడండి ఎలా కనబడుతుందో. ఆహ్, చూడండి కుందను షుగర్ బీడ్ వేసిన దగ్గర చూడండి ముద్దగా ఉంది. చివరికొచ్చేసరికి లైట్ అయ్యింది గదా! దాన్నే అండి లాంగ్ అండ్ షార్ట్ అని అంటామనమాట. ఎందుకంటే చివరికొచ్చేసరికి ఈ వర్క్‌లో చివరికొచ్చేసరికి లైట్‌గానే ఉండాలనమాట. అలా వేస్తేనే ఈ వర్క్‌కి లుక్ అనమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి గదండీ! అందుకనే నేను మీకు వివరంగా అయితే చెప్తున్నాను. అంటే ఏంటి ఇంత పలచగా కుట్టేసారా అని అనుకుంటారు గదా! అందుకని నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి గదండీ! అందుకని మీకు ఇందాక అది ఎలా కనిపించింది రెడ్ కలర్‌ది అసలు పెద్ద బాలేనట్టు అనిపించింది గదా! ఇప్పుడు చూడండి ఫినిషింగ్ వేశాక ఎలా అనిపించిందో బావుంది కదండీ! అలాగే అనమాట ఏదైనా సరే మనం ఫినిషింగ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా నీట్‌గా అయితే కనబడతదండి. ఇలా లాంగ్ అండ్ షార్ట్ అయితే మాత్రం ఇలా వేసుకోవాలనమాట. నేను రెండే వేసి చూపిచ్చాను. దట్టు ఇంకా నేను షుగర్ బీట్స్ ఎలా వేసుకోవాలనేది నేను చూపిచ్చాను. ఇంకా ఫినిషింగ్ ఉందండి. ఈ ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయ్యాక డీటెయిల్‌గా అయితే చెప్తాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి.